ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్ర వందనం చెల్లిస్తున్నాం. మరలా తిరిగి ఈ సమయంలో ఇదిగో ప్రభా, నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు, నీకు వందనం చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించండి తండ్రి. నీ సత్యవాక్కులు వారికి ప్రభా సంపూర్ణంగా వివరించడానికి దీనుడు నన్ను మీరు మరుగుపరిచి నీ వాక్కులు వినిపింప చేయమని వేడుకొంచున్నాం. నీ కార్యం జరిగించండి తండ్రి. సమస్తం నీ చిత్తం చొప్పున నడిపించమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రైజ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి ఈ సమయంలో మీ ముందు నిలబడటానికి ఆ పరాత్పరుడు ఇచ్చిన కృపకై ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే, క్రైస్తవులారా మీ పైన మెచ్చటికో. అంశము క్రైస్తవులారా మీ పైన మెచ్చటికో. భూమి మీద దేవుని బిడ్డలుగా లేక క్రైస్తవులుగా ఉంటున్న మనము ఈ జీవన యాత్రలో ఈ భూమి మనకు శాశ్వతం కాదు. మనం ప్రయాణించవలసింది పరలోకమునకు పరదేశునకు మనము ప్రయాణించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ పరలోకపు ప్రయాణము భూమి మీద మన విధానాన్ని మన విధులను సరిచేసుకుంటూ చక్కగా పరలోక యాత్రను మనము చేసుకోవాలి. అదే అందుగురించే మనలను యాత్రికులు అని అనటం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యాత్రికులమైన మనము మన ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నాము అనేటువంటిది ఆలోచించాలి. ఈ లోక ప్రయాణము అదొక ఎత్తు అయితే, ఈ లోకంలోనే పరలోకం కొరకు సిద్ధపరచబడిన ప్రయాణం అనేటువంటిది మరొక శ్రేష్టమైన అంశమై ఉంటుంది. కానీ సర్వసాధారణంగా క్రైస్తవులు అనబడిన వారు ఈ లోకంలో లోక ప్రయాణంలోనే ప్రయాసపడుతూ ఉన్నారు. లోక ప్రయాణంలోనే లోక యాత్రలోనే వాళ్ళు సతమతమవుతూ కొట్టుమిట్టాడుతూ జీవిస్తూ ఉన్నారు. కానీ లోకంలో జీవిస్తున్న మనము ఇది దేశము మన దేశము కాదు, ఇది దేశము మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. కనుక పరదేశములకు మనం ప్రయాణించాలి అనేటువంటి ఆలోచన తలంపు లేని విధంగా ఈనాడు క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. కేవలం వారు క్రైస్తవులు తలంచేది ఏంటంటే ప్రార్థన, చర్చికి వెళ్ళటం, బైబిల్ చదవటం, ఇవే భక్తికి క్రైస్తవ యథార్థమైన జీవితానికి నాంది నిదర్శనం అనుకుంటున్నారు. కానీ వాటికంటే శ్రేష్టమైనది మన యాత్ర, మన ఈ జీవన యాత్ర పరలోక సంబంధమైనటువంటి విధి విధానాలతో కూడినదిగా ఉండాలి. అలా లేకుండా ఈ లోక సంబంధమైన విధి విధానాలతో కూడినటువంటి యాత్ర చేస్తే మనం పోయేది నరకానికే కానీ పరలోకానికి కాదు అన్న సత్యాన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పని క్రీస్తు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనం నుండి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము 2వ భాగం నుండి మనం చూసినప్పుడు, ఇక 2వ భాగంలో ఏముందంటే, వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఎవరిద్దరు అని మనం గమనించాలి. ఈ రూతు గ్రంథం అంతట్లో కూడా మనం గమనించినప్పుడు ఇద్దరు అనగా ఎవరిద్దరు అని అంటే, ఒకటి రూతు, రెండవది నయోమి. రూతు నయోమిల గురించి మనం చూసినప్పుడు, నయోమి బెత్లెహేము నుండి మోయాబుకు ప్రయాణం చేసింది, రూతు మోయాబు నుండి బెత్లెహేముకు ప్రయాణం చేసింది. వారిద్దరి ప్రయాణము కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. వారిద్దరు ప్రయాణాలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినప్పుడు రూతు ప్రయాణము మోయాబు నుండి బెత్లెహేముకి అయితే, నయోమి ప్రయాణము బెత్లెహేము నుండి మోయాబు వరకు. రూతు అనగా చెలికత్తె అని, నయోమి అనగా మధురము కానీ మారాగా మార్చబడింది. బెత్లెహేము నుండి ఎప్పుడైతే మోయాబుకు ప్రయాణం చేసిందో, నయోమి జీవితము మధురమైన జీవితము మారాగా మార్చబడి చేదుగా అయిపోయింది. ఈనాడు క్రైస్తవులు ఈ సత్యాన్ని గమనించలేకపోతున్నారు. ఏంటది? మన ప్రయాణము బెత్లెహేము
అనేటువంటి యెరూషలేము పరమ యెరూషలేముకు ప్రయాణము అనే భావన నీలో కలిగి ఆ ప్రకారంగా నీవు నీ జీవన విధానాలు సరి చేసుకుంటూ ప్రయాణం చేస్తే నీవు మధురముగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. లేకపోతే నీ ప్రయాణములో ఏమవుతుందంటే మారానగా చేదు అనుభవాలను నువ్వు ఎదురు చూడవలసినటువంటి అవసరత ఆవశ్యకత ఉంటుందని చెప్పానని నువ్వు గమనించాలి. మోయాబు అనగా తండ్రి సంతానము, బెత్లెహేము అనగా రొట్టెల గృహము. మనందరికీ తెలిసిందే క్రైస్తవ లోకానికి మోయాబు అనగా తండ్రి సంతానము, బెత్లెహేము అనగా రొట్టెల గృహమని. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మోయాబు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది, బెత్లెహేము దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అనేది మనం ఆలోచించాలి. మోయాబు పాపమునకు, లోకమునకు, వ్యభిచారమునకు, అన్యాయమునకు, అక్రమమునకు, ఇంకా లోక విధి విధానాలకు సాదృశ్యముగా మోయాబు కనపడుతుంటే, బెత్లెహేము సమృద్ధి, ప్రశాంతత, నెమ్మది, ఆశీర్వాదము అనేటువంటి వాటికి ముంగుర్తుగా బెత్లెహేము కనబడుతుంది. ఈనాడు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్న నీవు నీ ప్రయాణము ఎలాగుంది, ఎటువైపుకు నీవు ప్రయాణము కొనసాగిస్తున్నావు? ఈ లోకంలో ప్రయాణిస్తున్న నీవు బెత్లెహేము అనగా యెరూషలేములోనికి, పరమ యెరూషలేమునకు ప్రయాణించే బిడ్డగా నీ జీవిత విధానాలు, క్రియలు, కార్యాలు ఉన్నాయా? లేక ఒక ప్రయాణికుడు ఏం చేశాడు, యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై నష్టపోయినట్లుగా నీవు దేవుని బిడ్డగా బాప్తిసం తీసుకుని రక్షించబడిన తరువాత అప్పటి నుంచి నీ ప్రయాణంలో మార్పు రావాలి. నీ ప్రయాణంలో విధానాలన్నీ మారిపోవాలి, పద్ధతులు మారిపోవాలి. కానీ అటువంటి ఏమీ లేకుండా ఇంకా లోపలికి పోయేటువంటి ప్రయాణముగా నీ ప్రయాణం ఉందా? ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే రూతు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, రూతు పాపపు పట్టణములో పుట్టినప్పటికీ ఆమె తీర్మానము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఎందుచేతనంటే భర్త చనిపోయాడు, మామగారు చనిపోయాడు, ఇంకా తిరిగి బెత్లెహేముకు ప్రయాణం చేయాలనేటువంటి పరిస్థితి, ఆలోచన వచ్చినప్పుడు అప్పటికే బెత్లెహేము యొక్క విశేషతలను తెలుసుకున్నటువంటి రూతు, గమనించిన రూతు, ఇంకా ఈ పాపపు పట్టణంలో, పాపపు విధి విధానాల్లో నేను ఉండకుండా ఆ బెత్లెహేములోనికే, సమృద్ధి కలిగిన స్థలంలోకే, ఆశీర్వాదపు స్థలంలోనికే, నెమ్మది కలిగిన స్థలంలోనికే ప్రయాణం అవ్వాలని ఒక తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆలోచించండి ప్రియులారా, రక్షించబడిన నీవు నీ ప్రయాణము ఎలా సాగుతుంది, ఏ విధంగా సాగుతుంది ఒకసారి ఆలోచించు. కేవలం బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతే నువ్వు భక్తురాలు కాదు. పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన, క్రమముగా గుడికి వెళ్ళినంత మాత్రాన కాదు. అవన్నీ భక్తికి అనుకూలంగా ఉండేటువంటి క్రియలు. అంతేగాని నీ భక్తి అనేటువంటిది విధి విధానాల మీద ఆధారపడింది, నీ జీవన శైలి మీద ఆధారపడింది, నీ మాట మీద ఆధారపడింది, నీ ప్రవర్తన మీద ఆధారపడింది, నీవు చేసేటువంటి క్రియల మీద ఆధారపడింది. అలాగే నువ్వు చేయగలుగుతున్నావా? ఆలోచించు. పిల్లిని సంకలో పెట్టుకుని తిరిగినట్టుగా నీవు ఈ పాత పద్ధతులను, పాత విధానాలను రక్షించబడినప్పటికీ పాత పద్ధతులను, పాత విధానాలని సంకలో పెట్టుకుని తిరుగుతున్నట్లుగా నీ భక్తి ఉన్నదా? ఆలోచించు. రూతు పాపమును విసర్జించింది, విడిచిపెట్టింది. ఏం చేసింది? తన స్వజనులను విడిచిపెట్టింది, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టింది, తన స్నేహితులను విడిచిపెట్టింది, తన దేశాన్ని విస్మరించింది. అన్నిట్లు కూడా వదులుకొని బెత్లెహేముకు ప్రయాణమయ్యింది. అందుగురించి ఎక్కడి నుంచి రూతు ప్రయాణము? పాపము నుండి మోక్షమునకు, ఆశీర్వాదమునకు, రక్షణకు అనేటువంటి విధంగా రూతు ప్రయాణం సాగింది. మరి నీ ప్రయాణం ఎట్లా ఉందో ఆలోచించు. మొదటగా నయోమి ప్రయాణం గురించి మనం తలంచినప్పుడు, సమృద్ధి కలిగిన స్థలంలో నుండి నయోమి పాపపు స్థలమైనటువంటి మోయాబుకు వచ్చింది.
వచ్చినటువంటి ఈ నయోమి ఏం చేసింది? అన్నీ కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. అందుగురించి అంటది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అంటది. కారణం ఏంటంటే నేను అన్నీ కోల్పోయిన జీవితము కలిగి ఉన్నానని చెప్పానని. నువ్వు అనుకోవచ్చు ఆర్థికంగా లోకంలో డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ నీ యొక్క భక్తి జీవితంలో ఆత్మీయత శూన్యం, ఏమి లేదు. నువ్వు బాప్తిసం తీసుకుని చనిపోయినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతావనే గ్యారంటీ నీకు లేదు. ఆలోచించు. నీ క్రియలు, నీ పద్ధతులు, నీ విధానాలు ఇవన్నీ కూడా నీవు కలిగి అవి వాక్యానుసారమైనవి ఉండాలి. ఉన్నాయా? వాక్యానుసారంగా ఉన్నాయా? ఆలోచించు. ఈనాడు క్రైస్తవ లోకంలో ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే వాళ్ళు కేవలం భక్తులమని చెప్పుకుంటున్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ పాత పద్ధతులు, మోయాబు పద్ధతులను, మోయాబు లాంటి విధి విధానాలను వారు విస్మరించటలేదు, విసర్జించుటలేదు. ఆలోచించండి. ఈనాడు క్రైస్తవులకు వాక్యం వింటున్న వారులారా మీకు ఒక సూటి ప్రశ్న. వడి బియ్యం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథంలో ఉందా? క్రైస్తవ ఆచారమా ఇది? కాదే. కానీ నువ్వు ఎందుకు పాటిస్తున్నావు? అది అన్యాచారం, అది వాళ్ళకి ధర్మం, వాళ్ళు చేసుకుంటారు, మనకేం పని చేయడానికి. కానీ నువ్వు ఆచరిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఆలోచించు. అన్య పద్ధతులను ఆలోచిస్తున్నావు, ఆచరిస్తున్నావు. ఆచరిస్తూ పాస్టర్ గారు రావాలి, ప్రార్థన చేయాలి. దేనికి ప్రార్థన చేయాలి? అన్య పద్ధతులు ప్రార్థన చేయాలి. ఈ తిక్కల పాస్టర్ ఏం చేస్తాడు? చేయకపోతే చర్చికి రారేమో అని చెప్పని చేస్తాడు. కానీ సూటుగా ఇది చేయకూడదు అని చెప్పాడు దమ్మి పాస్టర్లకు లేదు. నేను సూటుగా చెప్తాను, నేను చెయ్యను అని చెప్తాను. వాక్యంలో లేదు. వాక్యానుసారమైన కార్యక్రమాలు నేనేవి చేయను. అర్థమైందా? దేవుడు నిన్ను చూసి ఎలా హర్షించగలడు? దేవుడు నిన్ను ఎలా దీవించగలడు? నీ క్రియలే నీకు శాపానికి కానీ నష్టానికి కానీ కారణమవుతున్నాయి. అఫ్కోర్స్ బెత్లెహేంలో కరువు వచ్చింది, అంత మాత్రాన పరిగెత్తుకుని మోయాబుకి రావాలా? వచ్చింది. సర్వం కోల్పోయింది, అసలైన వాళ్ళని కోల్పోయింది, కిరీటాన్ని కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, స్వాస్థ్యాన్ని కోల్పోయింది. నిర్జీవంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నయోమి విషయంలో మనం చూడగలుగుతున్నాం. భౌతికంగా మనకు ఏదైనా ఉండొచ్చు, కానీ ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అవేవి కూడా మనలను పరలోకానికి తీసుకునే వాళ్ళు సహోదరులారా, వింటున్న వారులారా, ఒకసారి గమనించండి. ఎన్ని అన్యాచారాలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. పాపమును పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభు ఎలాగ ఆలకిస్తాడో ఏమైనా కొంచెం ఆలోచన ఉందా? ఇది వాక్యానుసారమైనది కాదు అనేటువంటి ఆలోచన నీకుందా? నువ్వు ప్రార్థనకు ప్రాధాన్యతని ఇస్తున్నావు, కానీ దానితో పాటుగా ఈ అన్యత్వాన్ని జోడించడం వల్ల నీ ప్రార్థన నిర్వీర్యమైపోతుంది, నీ భక్తి నిర్వీర్యమైపోతుంది, నీ ఆత్మీయత నిర్వీర్యమైపోతుంది. ఆలోచించొకసారి. నయోమి శ్రేష్టమైన విధానాన్ని విడిచి మోయాబుకు వెళ్ళింది, వారితో మిళితమైపోయింది, వారితో కలిసిపోయింది. అందుగురించే కోల్పోయింది. సంతోషం లేదు నయోమి జీవితంలో. అది దగ్గరలో కూడా ఎక్కడ కానరాని విధంగా అయిపోయింది. నెమ్మది లేదు. ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు, ధనవంతులుగా ఉంటున్నవారు, మీ జీవితాల్లో నెమ్మది ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? అబ్బే ఏమి లేదు. ఏదో పైకి అలాగా జీవిస్తూ ఉన్నారు, కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దేవుని వాక్యానుసారమైనగా జీవించే జీవితంలో ఉంటుందన్న సత్యాన్ని ఈనాడు నీవు గమనించాలి. అర్థమైందా ప్రియులారా? గమనించండి. నయోమి
బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళింది, అన్నీ కోల్పోయింది. నీ భక్తి ఎలా ఉంది ఈ దినాన్న? నీవు రక్షించబడిన దగ్గర నుండి నీ ప్రయాణము ఎటు సాగాలి తెలుసా? పరలోకమునకు గురి పెట్టుకుని సాగాలి. కానీ నీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఇంకా అడుగులు వెనక్కి వెళుతున్నాయా, అడుగులు ముందుకు వస్తున్నాయా? నీ ప్రయాణము నయోమి వలె ఉందా? శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన రొట్టెలు అనబడినటువంటి ఆ శ్రేష్టతలో నుండి నయోమి శాపంలోనికి వచ్చింది. నీ ప్రయాణం ఎలాగుంది ఆలోచించు ఒకసారి. నయోమి వల్ల నీ ప్రయాణం ఉంటే ఈ దినాన నీవు మార్పు చెందడానికి ప్రయాసపడు. ఆలోచించు ఒకసారి. మనము ఈనాడు క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారో తెలుసా? భౌతికమైనటువంటి బాహ్య సంబంధమైన విషయాల మీద దృష్టి నిలుపుతున్నారు. కానీ ఏది శ్రేష్టమో, ఏది యోగ్యమో, ఏది విలువైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది అవసరమైనదో, ఏది మాన్యమైనదో, ఏది దేవుడు గుర్తించేదో, ఏది దేవుడు ఇష్టపడేదో ఆ కార్యాలు చేయడానికి క్రైస్తవులు ముందుకు రాలేకపోతున్నారు. చూడండి, ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో అన్యత్వాన్ని చొప్పించి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. కానీ అన్యత్వం లేకుండా శుద్ధమైన ప్రభువుకి ఇష్టమైన విధానాన్ని అనుసరించగలిగే వాళ్ళు ఉన్నారా? నీవు ఉన్నావా? సూటుగా నిన్నే అడుగుతున్నా. వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు విన్నావా? ఆలోచించొకసారి. మొన్ననే మా తెలిసినటువంటి ప్రాముఖ్యులైనటువంటి ఒక వ్యక్తి మరణించాడు. ఆయన సమాధి కార్యక్రమానికి వెళితే అక్కడ పాస్టర్ గారు సమాధి కార్యక్రమం చేస్తూ ఓ మాట అన్నాడు. ప్రభునందు నిద్రించిన ఈ సహోదరుని ఆత్మశాంతి కోసం ప్రార్థన చేద్దామని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది, తర్వాత బాధ కలిగింది. పాస్టర్ అయ్యుండి, దేవుని దాసుడు అయ్యుండి ఎందుకు ఇలాగ అంటున్నాడు అని చెప్పానని. అయిపోయింది, కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పాస్టర్ అన్న సంగతి ఆయనకు తెలియదు. అప్పటికి ఆయన దగ్గరికి వచ్చా, నేను మామూలుగా ఉన్నాను. ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా చెప్తారా? అడగండి అని అన్నాడు. ఆత్మశాంతి కోసం, క్రైస్తవులు ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయొచ్చుమా అని అడిగాను నేను. ఒకసారి ఆయన షాక్ అయ్యాడు, ఏంది ఈయన ఇలాగ అడిగాడని. ఆ పాస్టర్ గారు అంటాడు, చెయ్యకూడదండి, అది వాక్యానికి విరుద్ధమే, కానీ అందరూ అలా చేయకపోతే ఊరుకోరని చెప్పి చేస్తున్నాను, తప్పదు, ఇంకా అందరూ అలా చేస్తున్నారు కనుక చెయ్యాలని చేస్తున్నాను అని అన్నాడు. అంటే ఆ పాస్టర్లో ఖండించే స్వభావం లేదు, సరిచేసే స్వభావం లేదు. అటువంటి పాస్టర్గా ఉన్నా, దేవుని సేవకుడిగా ఉన్నా అంటే లేకపోయినా ఒకటే. గమనించండి, వాక్యానికి విరుద్ధమైన పని ఏది చేయకూడదు. ఒకవేళ జ్ఞాపకార్థంగా నువ్వు ఏదైనా జ్ఞాపకార్థంగా ఏదైనా చేయి, కానీ ఆత్మశాంతి కోసం అనేటువంటిది చనిపోతేనే ఈ శరీరం నుండి ఎప్పుడైతే ఈ ఆత్మ బయటకు వెళ్ళిందో అప్పుడు ఆత్మకు మనకు సంబంధమే లేదు. మనకు సంబంధం లేని దానికోసం మనం ఏం ప్రార్థన చేస్తాం? దయచేసి గమనించండి క్రైస్తవులారా, సత్యాన్ని గమనించండి. ఒకవేళ కొంతమంది కోపం రావచ్చుమేమో, విమర్శించొద్దు, విశ్లేషించు, ఆలోచించు ఇది ఎంతవరకు వాస్తవమని. వాక్యానికి అనుకూలమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. పాపపు జీవితంలో ఉన్నటువంటి రూతు దేవుని వైపుకు మళ్ళింది. దేవునిలో ఉన్నటువంటి నయోమి పాపం వైపుకు వెళ్ళి అంతా కోల్పోయింది. ఒక ఆమెమో విసర్జించి దీవించబడింది, ఒక ఆమెమో దీవెనలో నుండి విసర్జనలోనికి వచ్చింది. నువ్వు ఎలాగున్నావు? ఈనాడు నీ క్రైస్తవ జీవితం ఎలాగుంది? ఒకసారి ఆలోచించు. అందుగురించే క్రైస్తవులారా, ఈ లోక యాత్రలో మీ ప్రయాణము ఎచ్చటికో ఎలాగుందో ఒకసారి ఆలోచించు. 2024వ సంవత్సరం కూడా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు, నీకు బహుమానంగా ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి గర్వపడొద్దు.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నా కోసం ఇంకో సంవత్సరాన్ని ఇచ్చావు గనుక నన్ను నా పాపములు నా తప్పులు క్షమించి నేను నీ రాజ్యమునకు ప్రయాణం చేసే బిడ్డగా నన్ను సిద్ధపరచుము అని ఆయనను అభ్యర్థించినట్లయితే, ఆ ప్రకారంగా నువ్వు అడుగులు వేసినట్లయితే, రూతు ప్రయాణం చేసినట్లుగా చేస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి, ఎంతవరకు వాస్తవం. నీ ప్రయాణం ఎటు సాగుతుందో ఆలోచించు. నేను చెప్తానే ఉన్నాను, గమనించండి. ఏదో బైబిల్ పడి చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన అదేదో భక్తి చేసినట్లు కాదు. నీ జీవన విధానంలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నీ నడకలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ భాషలో మార్పు రావాలి, నీ యొక్క జీవన విధానంలో సమస్తంలో కూడా మార్పు. అది దేవునికి అనుకూలమైనటువంటి, వాక్యానికి అనుకూలమైనటువంటి విధానంలోకి నీ వచ్చినప్పుడు నీ ప్రయాణము పరలోకపు ప్రయాణముగా ఉంటుంది. ఆ పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆ యేసు ప్రభువు వారు కూర్చున్నట్లుగా ఆయనతో పాటు సమానముగా నువ్వు కూర్చోవడానికి ఆ పరాత్పరుడు నీకు కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు దైవజనులు చెప్పిన మాటలు మీరు విని ఉన్నారు. నిజమే, మన ప్రయాణము ఎక్కడికి వెళుతూ ఉన్నది? నేటి కాలంలో క్రైస్తవ్యం యొక్క విధానము పరలోకానికి వెళ్ళేటట్లు ఉన్నదా, లేక నరకానికి వెళ్ళేటట్లు ఉన్నదా? ఫార్మాలిటీ క్రైస్తవులు లెక్క ఉన్నామా, లేకుంటే రియాలిటీ క్రైస్తవులు లెక్క ఉన్నామా? నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకు వెళ్ళింది. ఏమి సంపాదించుకుంది? రూతు మోయాబును విడిచి బెత్లెహేముకు వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసురాలయ్యింది. ఒక్కసారి ఆలోచించండి వీక్షకులారా, వినుచున్నవారులారా. ఒక్కసారి క్రైస్తవ జీవితము, రక్షించబడిన నీవు, నీ యొక్క ప్రయాణము క్రీస్తుతోనే ఉంటుందా, వాక్యముతోనే ఉంటుందా? దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ప్రయాణము చేయగలుగుతున్నావా? లేకుంటే ఏదోలే అనుకుంటూ నీ యొక్క జీవితాన్ని ఏదో వెళ్ళాలి గనక, ఏదో చెయ్యాలి గనక, ఏదో పాలు పొందాలి గనక అనుకుంటూనే కాలయాపన చేస్తూ ఉన్నావా? ఈ కడవరి దినములలో నా దేవునికి కావలసిన వారు ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన దగ్గరకు ప్రయాణము చేసేవారు దేవునికి అవసరమై ఉన్నారు. నిజమే, ఈ లోకంలో మనము కొంతకాలమే జీవిస్తాం, కొంతకాలమే బ్రతుకుతాం. కానీ ఆ లోకంలో ప్రభువుతో పాటు ఆయనతో కలిసి ఉండే సంవత్సరాలు అధికమైనవి. దాని కొరకు మనము ప్రయాసపడగలిగితే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మనము ప్రక్కన పెట్టగలుగుతాం, విసర్జించగలుగుతాం. లేదు, ఈ లోకానికే ప్రయారిటీ ఇచ్చి అది చూద్దాంలే, తర్వాత సత్యాకెవడు చూడొచ్చాళ్లే అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ వెళితే నిత్య నరకమే మన కొరకు ఎదురు చూస్తారు. ఒకసారి ఆలోచించండి. భక్తి జీవితము, విశ్వాస జీవితము, రక్షణ జీవితము ఎలా ఉన్నదో, నీ ప్రయాణం ఎటువైపు వెళుతూ ఉన్నది? వాక్యమును అనుసరించే జీవిస్తూ ఉన్నావా? వాక్య ప్రకారముగా వెళుతూ ఉన్నావా? వాక్యము నీలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉన్నదా? ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేసే కొలది నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచూ ఉన్నదా ప్రభువులో? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ లోకంలో బ్రతికే బ్రతుకు ఒక 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు, వాక్య ప్రకారంగా 80 సంవత్సరాలు. ఇంకా కొంతమంది 100 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు, దానికంటే ఎక్కువ బ్రతికిన వారు ఉన్నారు. అయితే నేటి కాలంలో మనము చూస్తూ ఉన్నప్పుడు నరుని ఆయుష్ చాలా కొద్దిగా కనబడుతూ ఉన్నది. ఈ కొద్దిపాటి జీవితమే దేవునికి ఇష్టమైనదిగా మలుచుకొని జీవించగలిగితే, ఆ రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి మనము బ్రతకగలిగితే, మన ప్రయాణమును అలా కొనసాగించుకోగలిగితే రూతు వలె ధన్యులమవుతాం. నయోమి వలె బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళి నష్టాన్ని, నాశనాన్ని, లేక చేదు అనుభవాన్ని, లేకుంటే భర్తను కోల్పోయిన జీవితము, కుమారులను కోల్పోయిన జీవితం ఎంత విచారకరమో ఒకసారి ఆలోచన చేయండి. అది మరలా ఒకసారి పోగొట్టుకున్నవి మరలా పొందుకోవడానికి వచ్చేవి కావు. కొంచెం శ్రమ కొరకు, కొంచెం కష్టము కొరకు మనం ఓర్చుకోలేకపోతే మన భక్తి ఏం చేస్తున్నాం?
కొంచెం వాటికే మనం ఇదైపోతే ప్రయోజనం ఏముంది? ప్రయోజనమేమీ లేదు. అసలు క్రీస్తుతో ప్రయాణం అంటేనే శ్రమల ప్రయాణం, క్రీస్తుతో ప్రయాణం అంటేనే కష్టముతో కూడినది, క్రీస్తుతో ప్రయాణం అంటేనే అన్నిటినీ త్యజించి త్యాగముతో కూడిన ప్రయాణం. ఈ ప్రయాణంలో సఫలమవ్వాలంటే వాక్యము అనుసరించాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ప్రియులారా, చూచుచున్న వారులారా, వినుచున్న వారులారా, మీ ప్రయాణము ఎటువైపు? నరకానక, జీవానక, లేక పరలోకానక? ఒక్కసారి ఆలోచించండి. బ్రతుకుచున్న ఈ బ్రతుకు దేవునికి ఇష్టముగా, భగవంతునికి ఇష్టముగా, ఆయన మెచ్చేటట్లు, ఆయనకు నచ్చేటట్లు ఈ జీవితాన్ని మనము జీవించగలిగితే, ఈ లోకంలో శ్రమ అనుభవించిన, ఈ లోకంలో కష్టం అనుభవించిన, ఈ లోకంలో బాధ అనుభవించిన, ఈ లోకంలో అవమానాలు అనుభవించిన, ఈ లోకంలో భయంకరమైన పరిస్థితి కలిగిన దేవుని దగ్గర మనము నిత్యరాజ్యములో ఆయనతో పాటు ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మననం చేసుకోనండి. నీ నీవు రక్షించబడినది మొదలుకొని ఇంతవరకు నీ ప్రయాణము ప్రభు వైపుకే ఉన్నదా? పరలోకానికి వెళ్ళేటట్లే ఉన్నదా? లేకుంటే ఈ అశాశ్వతమైన వాటిని ఆశిస్తూ, వాటిని ప్రేమిస్తూ నీ యొక్క విశ్వాస జీవితాన్ని నాశనము చేసుకునేటట్టు ఉన్నావా? ఆలోచించండి. చూచుచున్న వారులారా, వినుచున్న వారులారా, విజ్ఞులారా, ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవుని ప్రయాణము ఎటు వెళుతూ ఉన్నది? క్రైస్తవుని ప్రయాణము ఏ రకముగా వెళుతూ ఉన్నది? క్రైస్తవ లోకము చాలా భయంకరమైన రాజకీయాలు, భయంకరమైన విధానాలు చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని త్యజించుదాం, వాటన్నిటిని విడిచిపెడదాం, వాటన్నిటిని ప్రక్కన పెడదాం. ప్రభు యొక్క మాటకు లోబడదాం. ఆయన చిత్తమును జరిగించడానికి ఎవరికి వారు సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యములో ఉండడానికి మనము భక్తి చేయగలిగితే, లేక ఆ ప్రయాణము, మన ప్రయాణము ఆయనకిష్టమైన విధానములో ఉంటే, మన కొరకు దాచబడిన బహుమానమును ఆ రాజ్యములో మనము పొందుకోవడానికి అవకాశము దొరుకుతుంది. కనుక ఈ మాటలు వింటున్న వారులారా, మీ జీవితాలను సరిచేసుకొని ప్రభువుకి ఇష్టమైన, లేక ఆయన రాజ్యమునకు సిద్ధపడే ప్రయాణము చేయాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, ఇది నాన్న మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రయాణము పరలోకానికి వెళ్ళే ప్రయాణము చేయడానికి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేయించున్నాను. మీరే కార్యము జరిగింపచేయండి. చూచుచున్న వారిని పరిస్థితులను మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాను. వారు నాయన తండ్రి ప్రభు సంపూర్ణులుగా నీలో జీవించడానికి, నీ రాజ్యమునకు వారసులు అవ్వడానికి మీ కార్యము జరిగింపచేసి మేలుతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని శాంతి, సమాధానము, తోడు నీడ వీక్షిస్తున్న అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.